ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. పోటీ అంతకన్నా పడ్డం లేదు. నా అత్త మామల మీద నాకున్న అభిమానం చూపించుకోవాలి అని అనుకున్నాను, అంతే. నిహారిక, నీ అంత పాజిటివ్గా అందరూ ఉండరు కదా నిహారిక. అనవసరమైన పుల్లలు పెడుతూ ఉంటారు. ఇప్పటికైనా ఫంక్షన్ దగ్గరికి వెళ్దామా, లేదంటే ఈ విషయం గురించే సాయంత్రం వరకు మాట్లాడుకుంటూ కూర్చుందామా? వచ్చిన అతిథులు పారిపోయేలా ఉన్నారు. పదండి పదండి. ఒక్క నిమిషం. అత్తయ్య, మామయ్య, బట్టలు తీసుకోండి. నన్ను ఆశీర్వదించండి. నన్ను కూడా ఆశీర్వదించండి. దీర్ఘ సుమంగళి భవ, దీర్ఘాయుష్మాన్ భవ. ఏదేమైనా అందరికంటే మా ఆవిడే గ్రేట్. బట్టలను అడ్డం పెట్టుకుని బయటికి వెళ్ళి ఏదో చేసొచ్చింది, కనిపెడతా. పదండి పదండి. పద. మేడం, ఒక చిన్న పాప స్కూల్ డ్రెస్ లో ఉంటుంది, మీరేమన్నా చూసారా? 10 ఏళ్ల పాప కారులో వెళ్ళింది. ఇదిగో ఈ పాపే అండి. చూసారా మీరు? చూడలేదండి. అటువైపు చూద్దాం పద. సార్, ఒక 10 ఏళ్ల వయసున్న పాప స్కూల్లో కనిపించట్లేదు. స్కూల్ డ్రెస్ లోనే ఉందండి, చూసారా? కారులో వెళ్ళిందండి. సార్, ఒకసారి ఈ ఫోటో చూడండి, చూసారా? లేదండి, చూడలేదు. బాబు, ఒక 10 ఏళ్ల పాప స్కూల్ డ్రెస్ లో ఉంటుంది, మీరేమైనా చూసారా? చూడలేదండి, చూడలేదు. పాప తప్పిపోయిందండి, చూడండి ఒకసారి. అబ్బే, చూడలేదండి. కారులో వెళ్ళిందంటండి, ఎవరో తీసుకెళ్లారంట. పక్కన లేడీస్ కూడా ఉన్నారు. లేదు సార్, చూడలేదు. అటువైపు చూద్దాం పద. జరిగిందంతా చూస్తుంటే ఎవరో కావాలని చేసినట్టుగా అనిపిస్తుంది. మనకు బాగా తెలిసిన వారేనని నా అనుమానం. నీ కూతురునేమైనా చెయ్యాలనుకుంటే 5 నిమిషాల పని. కాపు కాచి నష్టం చెయ్యాలని ప్లాన్ చేస్తే ఎవ్వరూ ఆపలేరు. నువ్వు కూడా నీ కూతుర్ని కాపాడుకోలేవు. మీరన్నది నిజమేనండి. మన పాపనెత్తికెళ్ళింది మనకి బాగా తెలిసిన మనిషే. ఎవరు? నిహారిక. నా అనుమానం నిజమైతే ఈ రోజు ఆ నిహారిక ఈ సుజాత అసలు అవుతారని చూస్తుంది. నిహారిక అయి ఉంటుందా? ఖచ్చితంగా ఆ నిహారికే. ఇంకెలాంటి అనుమానం లేదు. ముందు ఆ ఇంటికి వెళ్దాం పదండి. వాళ్ళందరూ ఈరోజు ఏదో ఫంక్షన్ లో ఉన్నారు కదా, నిహారికను మనం ఎలా అనుమానించగలం? మన అనుమానాలకి సమాధానం దొరికేది ఇక్కడ కాదు, ఆ ఇంట్లో. ముందు ఆటో తీయండి. వచ్చిన బంధువులు అతిథులు ఎంతసేపు ఎంతో సహనంతో ఎదురు చూసినందుకు అందరికీ ధన్యవాదాలు. మీరంతా ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఘట్టమనేని ప్రసాదరావు గారు అనగా మా మామయ్య, ఘట్టమనేని వేదవతి అనగా మా అత్తయ్యల షష్ఠిపూర్తి వేడుక ఇప్పుడు మొదలు కాబోతోంది. అబ్బాయిలు, ముందుగా పెళ్లి కుమారుణ్ణి తీసుకురండి. పెళ్లి కుమారుడు వచ్చేసాడు. కూర్చోండి మామయ్య గారు. అమ్మాయిలు, పెళ్లి కుమార్తెను తీసుకురండి. ముత్తైదులు ముందుకొచ్చి కార్యక్రమం జరిపించండి. మీరీ కంకణాన్ని పెళ్లి కుమార్తె కట్టండి.
మామయ్య గారు కట్టండి. మీరు పెళ్లి కుమారుడికి కట్టండి. జీలకర్ర బెల్లం ఒకరి తల మీద ఒకరు పెట్టుకోండి. అమ్మాయి మెళ్ళో తాళి కట్టండి. మనసులొక్కటి చేసి మరులు కలిగించు, సృష్టి కొరకే వెలిగి వేద మంత్రాలు, బ్రతుకులొక్కటి చేసి కలిసి నడిపించు, మనువు కొరకే పెళ్లి నాటి ప్రమాణాలు. సీతమ్మినివమ్మ సుగుణాలవమ్మ, శ్రీరాముడే నిన్ను మనువాడునమ్మ, పుట్టిల్లు పులకించే పుణ్యాల కొమ్మ, మిట్టింట్లో వెలిగేటి దివ్వె నీవమ్మ. కర్పూర సౌరభమే కళ్యాణమమ్మ, పతి నీడన వెలిగేను ప్రతి ఆడ జన్మ, తెలుగింటి పూదోట సిరిమల్లె రెమ్మ, సొగసైన శ్రీవారి సరి జోడువమ్మ. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.